హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో ఆవిరి కూరని తయారు చేసేద్దాం. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే గ్లాస్ కంటే తక్కువగా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పు 2 గ్లాసుల వరకు ఒదిగిస్తుంది కాబట్టి మనకు ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడైతే నానబెట్టేసుకుంటున్నాను. ఇవి నానిన కాడ నుంచి క్లీన్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. మరీ మెత్తగా కాకుండా దోసల పిండిలా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పటికప్పుడైనా రెడీ చేసేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా రెడీ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ నేనైతే క్లాత్తో రెడీ చేస్తున్నాను. ఇడ్లీ పాత్రలో అయినా రెడీ చేసుకోవచ్చు. ఇది టేస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలకైతే ఎదిగే పిల్లలకైతే చాలా చాలా హెల్దీ అని చెప్పొచ్చు. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అనుకున్న, కొంచెం బలం తక్కువగా ఉంది అనుకునే వాళ్ళకి కంపల్సరీగా వారంలో 4-5 సార్లు తినడం వలన చాలా బలం అయితే వస్తుంది. ఎవరికైనా సరే, పిల్లలకైతే ఖచ్చితంగా ఎదిగే పిల్లలకి చాలా చాలా బలం. కంపల్సరీ మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చట్నీ, కారపొడి, నెయ్యితో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా బలం కూడా పిల్లలకి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.